PMC ప్రేక్షకులకు నమస్కారము. బ్రహ్మఋషి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి నా హృదయపూర్వక నమస్కారాలు. సాత్విక వంటలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే వంటకము చింతకాయతో సాంబార్ చేసుకుంటున్నామండి. చింతకాయతో మునక్కాయ సాంబారు. అంటే చింతకాయతో ఎందుకు చేస్తున్నామంటే రెగ్యులర్గా మనము చింతపండుతో సాంబార్ చేసుకుంటాము. ఇప్పుడు సీజనల్గా మనకి చింతకాయలు బాగా వస్తాయి కాబట్టి చింతకాయతో చేసుకుంటున్నాము. ఈ చింతకాయలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. డైరెక్ట్గా మనకి సి విటమిన్ తీసుకోగలుగుతాము. అదే చింతపండు అయితే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అంత మంచిది కాదు. సీజనల్గా వచ్చే మామిడికాయ, చింతకాయలతో మనం సాంబార్ చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాము. దీనికి కావాల్సిన పదార్థాలు: మొదటిగా మునక్కాయల్ని కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే చింతకాయల్ని కడుక్కొని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. కందిపప్పును ఉడికించి పెట్టుకోవాలి. చిన్నగా ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, సాంబార్ పొడి. మొదటిగా స్టవ్ వెలిగించుకుంటున్నాం. కళాయి పెట్టుకుంటున్నామండి. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాం. అంటే ఎందుకంటే తర్వాత పోపు వేసుకుంటే ఇవన్నీ మగ్గిపోవడానికి, మునక్కాయలు అవి మగ్గడానికి ముందుగా మునక్కాయలు వేసేసుకుంటున్నామండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొంచెం ఇవన్నీ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం, సరిపడినంత సాల్ట్. మూత పెట్టుకుందామండి, మగ్గిపోతాయి ఇవి. చింతకాయలు కూడా ఉడికించుకోవాలి కాబట్టి స్టవ్ వెలిగిస్తున్నాను. చిన్న కళాయితో నీళ్లు పెట్టుకొని ఈ శుభ్రం చేసుకున్న చింతకాయల్ని ఈ నీళ్ళలో వేసుకుంటున్నాం. లేత చింతకాయలండి, త్వరగా ఉడికిపోతాయి. పేస్ట్ కింద మనం పేస్ట్ చేసుకొని ఈ సాంబార్లో వేసుకోవాలి, చింతపండు బదులు. హైలో పెట్టుకుందాం. ఈ చింతకాయలు మనం ఈ సీజనల్లో అన్నిట్లో చింతపండు బదులు ఈ చింతకాయలు యూజ్ చేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో దోషం అనేది ఉండదు. అదే చింతపండు తీసుకుంటే మనకి బాడీ పెయిన్స్ అవన్నీ చాలా రకాలుగా అనర్థాలు జరుగుతాయి. ఓన్లీ ఇప్పుడు వచ్చే ఫ్రెష్ చింతకాయల్ని తీసుకుంటే మనం పచ్చడి చేసుకోవచ్చు, అలాగే సాంబార్ చేసుకోవచ్చు, కర్రీస్లో వేసుకోవచ్చు, చింతకాయ పప్పు చేసుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో చాలా వృద్ధిగా ఉంటుంది. సి విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి ఇమ్యూనిటీ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఎక్కువగా వారంలో 2-3 సార్లు అయినా మనం చింతకాయల్ని యూజ్ చేసుకుంటే చాలా చాలా మంచిది. అలాగే మునక్కాయలో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మంచి ఫైబర్ ఉంటుంది. టాక్సిన్స్ అన్నీ బయటకు రిలీజ్ అయిపోతాయి మునక్కాయలు ఎక్కువ తింటే. అలాగే మునగాకు తీసుకున్నంత ఫలితం ఉంటుంది మునక్కాయలు కూడా తీసుకుంటే. ఈ 2 కాంబినేషను చాలా మంచిది. అందుకని అందరూ చేసుకోండి. ఒకసారి చూద్దామండి మునక్కాయలు ఎంతవరకు మగ్గినాయో. ఇంకొంచెం సేపు మగ్గాలి ఇది. మునక్కాయలు అలాంటివి మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. ఏ ఫుడ్ అయినా, ఏ కూరగాయలైనా రోజు మనం వాకింగ్ అది వెళ్తూ ఉంటాం కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని వండుకుంటే దాంట్లో ఉన్న వాల్యూస్ ఏం పోకుండా ఉంటాయి. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఎక్కువగా చాలా మటుకు ఫ్రిడ్జ్ యూజ్ చేయకుండా ఉంటే కూరగాయలకి చాలా మంచిది. కొంచెం మగ్గాలి. అంటే మునక్కాయ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఇంక వేరే మన వెజిటబుల్స్ ఏమి వేయకూడదు ఇందులోని. మునక్కాయ ఫ్లేవర్ పోతుంది. అందుకని మునక్కాయ ఒక్కటే వేసుకోవాలి మనం ఈ సాంబార్కి. చింతకాయలు కూడా ఉడుకుతున్నాయండి, ఇంకొంచెం ఉడకాలి, మెత్తగా అవ్వాలి. మనం వండుకునే ఆహారము ఔషధంలా పనిచేయాలంటే మనం అప్పటికప్పుడు తెచ్చుకొని, ఇప్పుడు మనకు ఆర్గానిక్ కూడా దొరుకుతున్నాయి, ఆర్గానిక్ కూరగాయలు అవన్నీ దొరుకుతున్నాయి. వీలైతే ఇంట్లోనే మనం పండించుకుంటే చాలా బాగుంటుంది. చిన్న చిన్న కుండీల్లో కూడా మనం పండించుకోవచ్చు కూరగాయలు. సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్గానిక్ ఫుడ్ తీసుకుందాము. ఫ్రెష్ కూరగాయలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టకుండా వండుకుందాము.
చింతకాయ రసం పెట్టుకోవచ్చు, చింతకాయ పప్పుచారు చేసుకోవచ్చు, అన్నీ యూజ్ చేసుకోవచ్చు. చింతపండు బదులు ఈ చింతకాయని మనం యూజ్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటాము. మనం చేస్తేనే కదా ఇంట్లో వాళ్ళు, మనతో పాటు ఇంట్లో అందరూ చాలా ఆరోగ్యకరంగా ఉంటారు. ఇప్పుడు ఇంకొంచెం మగ్గాలండి. చింతకాయ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు చేత్తో ఇట్లాగ మనం మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి, నలుపుకోవాలి. తర్వాత వడపోసుకోవాలి మనము ఈ జ్యూస్ని. ఫిల్టర్ చేసేస్తున్నాను నేను. ఇప్పుడు చింతకాయ గుజ్జు మనకి ఇట్లా వచ్చిందండి. ఇది మనం వీటిలో వేసేసుకుందాం. మునక్కాయలు మగ్గిపోయినాయి బాగా, ఇందులో వేసేస్తున్నా. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఈ కందిపప్పును కూడా ఇందులో వేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో తగినది నీళ్ళు కూడా పోసుకోవాలండి మనం. సరిపోతున్నాయి. మరగనివ్వాలి బాగా. మునక్కాయ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అవ్వాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం, కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాం. ఉప్పు కొంచెం అందులో మునక్కాయలో వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం ఉప్పు వేసుకుంటున్నాం. సాంబార్ పొడి తర్వాత వేసుకుందామండి, ఇది మరిగిన తర్వాత. చక్కగా మరిగిపోయింది. మునక్కాయ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనము సాంబార్ పొడి వేసుకుంటున్నాం. వాటర్లో కలుపుకొని చక్కగా మరిగిపోయిందండి. మనము తాలింపు వేసుకుందాం. కొంచెం మరుగుతూ ఉంటుంది, సిమ్లో పెట్టుకున్నాం. తాలింపు వేసుకుందాం. బాండీ పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకున్నామండి, 2 స్పూన్లు. సాంబార్కి నెయ్యి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాము. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి అన్నీ వేసేసుకుంటున్నాం. నెయ్యితో వేసుకుంటే సాంబార్కి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. పోపు వేగిపోయిందండి. స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని సాంబార్లో వేసుకుంటున్నాం. కొంచెం కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకుందాం. మొత్తం వేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాం అండి. మనకి గుమగుమలాడే చింతకాయ సాంబార్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేద్దాం ఇప్పుడు. చాలా బాగుంది. వేడివేడి మన రైస్లో ఈ చింతకాయ సాంబార్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇడ్లీకి కూడా బాగుంటుంది, దేంట్లోకైనా బాగుంటుంది. దోశకి, ఇడ్లీకి, గారెకి అన్నింటికి ఈ చింతకాయ సాంబారు చాలా టేస్ట్గా ఉంటుంది. సీజనల్ ఫుడ్స్ ప్రతి ఒక్కళ్ళు తినాలి. సీజనల్లో వచ్చే చింతకాయలు, మామిడికాయలు వీటితో మనం సాంబార్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటాము, చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టేస్ట్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. సాత్విక వంటల్లో ఇప్పటివరకు మనము చింతకాయ సాంబార్ చేసుకున్నాం కదండి. సరికొత్త వంటతో వచ్చే వారము మళ్ళీ కలుద్దాము. అంతవరకు పిఎంసిని చూస్తూనే ఉండండి. ప్రతి క్షణము సత్యదర్శనం. నమస్కారం.